హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ యూ లైఫ్. ఇక్కడ ట్రైన్లో ఉన్నాము. సో యాక్చువల్గా ఇది పద్మావతి ఎక్స్ప్రెస్. మేమందరం తిరుపతికి వెళ్తున్నాము. ఎందుకు తిరుపతికి ఎందుకు వెళ్తున్నాము అంటే సీసీఐకి గుండు చేపించి చెవులు కుట్టియడానికి. సో ఈ పర్పస్ మీద మేము తిరుపతి వెళ్తున్నాము. యాక్చువల్గా సీసీఐకి ఇప్పుడు 11 monthsలో 2 పనులు అయిపోతున్నాయి. సో ఫ్యామిలీ టుగెదర్ అందరూ వెళ్తున్నాము. మనము ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, మనం దర్శనం ఎలా చేసుకుంటాము, ఇంకా స్టెప్స్ ఫస్ట్ టైం నేను స్టెప్స్ ఎక్కుతున్నాను. ఆ స్టెప్స్ కూడా ఎలా ఎక్కుతాము ఇదంతా ఈ బ్లాగ్లో చూసేద్దాము. మేమందరం వెళ్తున్నాము. ఇంకా మా డాడీ మమ్మీ ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు ఇందులో. ఇక్కడ చూడు ఇక్కడ చూడు హాయ్ అగో అక్కడ హాయ్ చెప్పు. హాయ్ బ్రష్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేసాం ఫ్రెండ్స్ తిరుపతికి. సో ఇప్పుడు ట్రైన్ దిగేసి సో అందరూ ట్రైన్ దిగుతున్నారు. మయోష్ పాప దిగేసింది ఫస్ట్. సన్లైట్ వచ్చింది ఇప్పుడే. అందరు దిగేసాము. సో ఇప్పుడు వాళ్ళు రూమ్ దగ్గరికి వెళ్తారు, మేము స్టెప్స్ ఎక్కుతాము. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. వాళ్ళకి 3 రోజులు పడుతుందంటే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోతారు కదా, ఇంటికి పోతారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తారు. అట్లా ముందే వెళ్తాంది. యోషి మిస్ అయితే ఎట్లా అప్పో అన్ని ఆడతాయి. వాళ్ళని ఎక్కించాం ఫ్రెండ్స్. వాళ్ళు రూమ్కి వెళ్తున్నారు. సో మేము శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. మేము 4 members ఎక్కుతున్నాం. చలో మనం శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం. శ్రీవారి మెట్టు వెంకటేశ్వర స్వామి అక్కడ 6 నెలలు స్టే చేసి తర్వాత అక్కడి నుంచి కొండపైకి ఎక్కాడు అనమాట. శ్రీనివాస్ మంగాపురం శ్రీనివాస్ మంగాపురంలో ఆయన కళ్యాణం అయిన తర్వాత 6 నెలలు అక్కడ స్టే చేసి తర్వాత అక్కడి నుంచి పోయారన్నమాట. శ్రీవారి మెట్ల దగ్గరికి. సో మనం ఇప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కేసి దర్శనంకి వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి చేసాం. లగేజ్
రేపు మాట కొబ్బరికాయ ఒకట చిల్లర అంటే ఇవ్వకూడదు నేను చిల్లర కోసమే ఇస్తున్నాను మేడం ఇదమ్మా ఇది క్యాన్ ఎక్కడ ఉంది మా కొడుతురా దర్శనం టికెట్లు ఇవి ఇక్కడ దర్శనం టికెట్స్ ఫ్రీ దర్శనం టికెట్స్ మనకు ఆల్రెడీ కళ్యాణ దర్శనం ఇగో ఇక్కడ ఇగో చిన్ని ఇక్కడ టికెట్లు తీసుకొని అక్కడ దర్శనం కాడ అక్కడ స్కాన్ చేస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెట్టు దగ్గరికి అయితే వచ్చాము, శ్రీవారి మెట్లు. ఇక్కడ మంచిగా కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించి మంచిగా మొక్కుకొని ఫస్ట్ స్టెప్తోని స్టార్ట్ చేద్దాము. సో నేనైతే ఫస్ట్ టైము, మా చెల్లి కూడా ఫస్ట్ టైము. సో ఎలా ఉంటుంది ఏంది, ఎట్లా ఎక్కుతాము, ఎక్కగలుగుతామా లేదా, ఇవన్నీ చూద్దాం. మొత్తం 2388. మంచిగా ప్రసాదం తిని ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏ మెట్టు మనది 44 మెట్టు. 44. ఇప్పటి నుంచి ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో ప్రశాంతంగా ఎక్కుతే చాలు. శ్రీవారి మెట్లకి అట్లా అంటున్నావు. అలిపిరి 12 కిలోమీటర్స్ ఉంది. సో అది ఎక్కగలుగుతున్నా లేదా అనేసి నేను ఫస్ట్ టైం కాబట్టి శ్రీవారి మెట్లు చూజ్ చేసుకున్నాను. నేను శ్రీవారి మెట్లు ఫస్ట్ టైం, ప్రతిసారి అలిపిరి. ఇంకా శ్రీవారి మెట్లు నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆ గిల్టీనెస్ ఉండేది, షార్టెస్ట్ డిస్టెన్స్ ఓకే చేశాను అనేసి. బట్ ఏంటంటే శ్రీనివాసుడు నడిచిన రూట్ ఇది శ్రీవారి మెట్లు, అందుకని సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. అలివేలు మంగమ్మ నడిచింది అలిపిరి మెట్లు. సో ఇప్పుడు ఇది ఈ స్టామినాని బట్టి నెక్స్ట్ టైం అలిపిరి చూద్దాం. ఇప్పుడైతే శ్రీవారి మెట్లతో అడ్జస్ట్ అవ్వాలి. సో ఎట్లా ఎక్కుతామో చూసాం. యోషి ఎక్కుతున్నావా నువ్వు? ఫాస్ట్ ఎక్కుతున్నావా? అది అవన్నీ పేర్చినాయి, తీయొద్దు. సో నీకేమన్నా స్టోన్స్ దొరికితే ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కావాలి? ఎన్ని అయితే అన్ని అంబానీ లెక్క 16 ఫ్లోర్లు. 16 ఫ్లోర్లు కావన్నా, ఇక్కడ రాళ్ళు ఎత్తుకోవడం కష్టం ఉంది. ఇది అల్పిరి రోడ్లు కాదు, ఇది అడవి. 1 2 ఇది వచ్చామన్నా చిన్న సాల్ G+3. G+3 అయిందా మనకి? 200 కంటిన్యూస్ 200 ఎక్కినామా? కంటిన్యూస్ అంటే ఒక దగ్గర కూర్చున్నాం అంతే కదా. మధ్య ప్రసాదం తిన్నావు, ఆడ ఆగినాము, కింద ఒక దగ్గర ఆగినాము. ఇంకా 2000 ఎక్కాలా అమ్మా. శ్రీవారి మెట్లు ఏంటంటే ఇట్లా స్పేస్ అంటే నడవడానికి ఎక్కువ ఉండేవారు, మొత్తం స్టెప్స్ అయ్యే వరకు మోకాలు నొప్పి అవుతాయి అనమాట. దమ్ ఎక్కువ వచ్చేస్తుంటుంది కంటిన్యూస్ ఎక్కుతాం కాబట్టి. 2 కిలోమీటర్స్ అయినా కూడా దానికి ఏంటంటే 2 కిలోమీటర్స్, అదే 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్ అయినా కూడా నీకు ఓన్లీ ఇప్పుడు కంటిన్యూ 200కి ఎక్కినాము, ఆ 200 మాత్రమే దమ్ అనిపిస్తుంది, మిగిలిన అంతా నార్మల్ అనిపిస్తాయి అనమాట. వాకబుల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, స్టెప్స్ తక్కువ ఉంటాయి. రోడ్డే 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, మెయిన్ రోడ్, బస్సు వచ్చే రోడ్డు, బస్సులు కిందికి పోయే రూట్ అనమాట. రోడ్డు మీద రోడ్డు నార్మల్ ఉంటుంది కదా, అంత హైట్ ఉండదు కదా, ఘాట్ రోడ్డు. నీకు ఆయాసం వస్తారా బేటా? సరే. గోవిందా 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 గోవిందా
గోవింద 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 గోవింద. ఏం చెప్పాలి అర్థమైంది నాకు సిచ్యువేషన్ దూరం. ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 150 130 వచ్చేసినాం ఆల్మోస్ట్. ఎన్ని అవర్స్ వచ్చింది ఇప్పుడు మనం రికార్డ్? ఇంకా 2 hours 2.5 ఇంకొక హాఫ్ అన్ అవర్ 3 hours పట్టింది మనకి. ఇది అమ్మ నిజం చెప్పాలంటే ఎక్కేవచ్చు 1.5 hours ఎక్కేవచ్చు కానీ మెల్లమెల్ల మనము ఎండ టైం అన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, అన్ని కంటిన్యూస్ స్టెప్స్ ఉండే వరకు కాకపోతే నడక ఎక్కువ కానీ నిజంగా అల్పిరి బెటర్. 1 day గ్యాప్ తీసుకోవాలి ఎట్లయినా. అలిపిరి నుంచి దారి పొడవునా జింకలు అన్నీ చూసుకుంటూ పోతాము మంచిగా. కొంచెం ఇట్లా కంటిన్యూస్ స్టెప్స్ అన్నట్టు ఉండేవి కదా, వాకింగ్ ఎక్కువ ఉండే వరకు అంత అనిపించదు మనకి. ఏదో 2K వాక్ మ్యారథాన్స్ పోతాం చూడు అట్లా అనిపిస్తుంది అంతే. ఆ 12K 17K ఈ కంటిన్యూస్ స్టెప్స్ కంటే కాదు బెటర్. కాళ్ళు వస్తున్నాయి ఘోరంగా. ఇట్లా ఇంకొక 150 ఉన్నాయి కదా. పాపమ్మ ఈ ఊసి ఎక్కుతుంది. మధ్యలో వచ్చిందని కాలం నొప్పులన్నీ లాలీపాప్ కోసం ఎక్కుతుంది. 2300 Steps completed. Last step. ఇక్కడ అయిపోయింది మెట్లు ఎక్కడము. సో ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఓపికని బట్టి వీడియో తీస్తాను. ఫస్ట్ ఫోన్లో ఛార్జింగ్ లేదు. రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అయ్యాము. సిస్టర్ గుండు కొట్టించుకోవడానికి వెళ్తుంది ఇప్పుడు. సో అక్కడ కలుస్తాం అందరం. గుండు కోసం గోవిందా 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 పాపకి గుండె అయిపోయింది, అందరికీ గుండె అయిపోయినాయి. సో యాక్చువల్గా ఇప్పుడు టైం లేదు. సిసిరకి ఇయర్ పేసింగ్ చేయాలి, చెవులు కుట్టించాలి.
సో అది మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే. యాక్చువల్గా ఇప్పుడు టైం అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ ఉందంటే. సో రెడీ కూడా కాలేదు, స్నానం చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ఈ పని చేపించేసుకోవాలి. సో అక్కడ కలుస్తాము. చలి గుర్తించాలి, ఎంత ఏడుస్తుందో చూడాలి ఇక. చలో 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 ఇక్కడ ఎక్కపోతున్నాం. కుట్టించుకున్నామా చెవులు? వస్తున్నా పాప. ఫైనల్లీ సిస్సమ్మ చోలు అయిపోయినాయి కుట్టించడం. అస్సలు పాపం కాసేపు కుట్టినంతసేపు కాసేపు ఏడ్చింది. పిచ్చిబాబా పని కూడా అయిపోయింది, చెవుల పని. సో ఇంక రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళాలి. ఇంకా రెడీ అయ్యి సో చూద్దాం ఇంకా. ఏదో తీసుకోండి. షాపింగ్ టైం అయిపోయింది, తినాలి. ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాము. తినేసి రూమ్కి వచ్చి సో మళ్ళీ రిసెప్షన్కి దర్శనానికి వెళ్ళాలి. అప్పుడు డే కంప్లీట్ అవుతుంది. సో వెళ్దాము. దాన్ని చూసుకుంటున్నాడు. వీడియోస్ ఏం అనిపించింది? వాటర్ అనిపిస్తుంది.
ఏమైంది? ఇంకా లాస్ట్ టైం మనం ఆడికి నడిచినాం, దానికంటే ఇది బెటర్ కాదా? ఇప్పుడైతే దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఫోన్. సో ఇక్కడతో ఇది స్టాప్ చేస్తున్నాను. ఆఫ్టర్ దర్శనం మళ్ళీ కలుద్దాము. స్టే ట్యూన్. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు రూమ్కి వెళ్ళేసి మంచిగా కూర్చొని రేపు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి చెప్తుంటారు. నిన్న దర్శనం అయితే చాలా సూపర్ అయింది. సో నిన్న యాక్చువల్గా టైర్డ్ అయిపోయాను, అందుకనే ఏం మాట్లాడలేదు. సో ప్రశాంతంగా అయిపోయింది దర్శనము. లైన్లో ఎంతసేపు ఉన్నా కూడా ఒక 2.5 hours మాకు దర్శనానికి టైం పట్టింది. బట్ ఏంటంటే లైన్లో ఉన్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే సూపర్ అయింది. జస్ట్ ఒక 1 minute నేను అక్కడ నిల్చున్నాను, మంచిగా దర్శనం అయింది. ఫస్ట్ టైం అంతసేపు అక్కడ అంత స్టేజ్ చేయడము దేవుని ముందట ఒక మంచి ఫీలింగ్ అనమాట అది. అట్లా అయిపోయింది నిన్న. ఇక రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి యాజ్ యూజువల్ పడుకున్నాము. అందరూ టైర్డ్ అయిపోయాము. నిన్న కంటిన్యూస్ వర్క్సే కాబట్టి అందరం టైర్డ్ అయిపోయాము. సో ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయినాము, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెంగమాంబకి వచ్చాము, బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడే బయటకు వచ్చాము. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి మంచిగా వీడియో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నిన్న అసలు యాక్చువల్గా వరాహస్వామి టెంపుల్ క్లోజ్ అయినాం మేము వెళ్ళేసరికి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు అయిన తర్వాత వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని కొన్ని అట్లా స్నాప్స్ దిగేసి ఇంకా మళ్ళీ కొండ కిందికి వెళ్ళేసి ఇంకా బ్యాక్ టు ట్రైన్ మళ్ళీ హైదరాబాద్. సో ఇది జరుగుతుంది. అమ్మ ఇప్పుడే వరాహస్వామి దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మంచి కొనియ దగ్గరికి వెళ్తున్నాం అందరము, పుష్కరిణి. అక్కడ కలుస్తాం. దర్శనం అయితే ఎక్కడైనా చాలా బాగా అవుతుంది ప్రశాంతంగా. సో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొండ కిందికి దిగుతున్నాము అందరం. కొండ కిందకి దిగేసి ట్రైన్ ఎక్కేయాలి అంతే. ఇంకా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మిస్ యువర్ లైఫ్.